అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. స్థానిక సంస్థల సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ పరిధి 5వ వార్డు అభ్యర్థినిగా శ్రీమతి దొమ్మాటి విజయకుమారి శంకరయ్య గారు వార్డు మెంబర్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నేడు వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ దొమ్మాటి శంకరయ్య గారు మేనేజర్ గా పదవీ విరమణ పొంది స్థానికంగా ఉంటూ ప్రజాసేవకై స్టూలు గుర్తుతో ప్రజలోకి వస్తున్న తమని ఆదరించి ఓటు వేసి గెలిపించాలని కోరారు. టూలు గురుసు విజయవ్వా విజయవ్వా గడ్డమిన ఎలిశాల గడ్డమిన ఎలిశాల గడ్డమిన ఎలిశాల గడ్డమిన ఓ విజయవ్వా దొరుకుతుంది తూలు గురుసు విజయవ్వా ఓ విజయవ్వా స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా 5వ వార్డులో శ్రీమతి దొమ్మటి విజయకుమారి శంకరయ్య గారు నామినేషన్ వేయడం జరిగింది. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీరు 5వ వార్డులో నామినేషన్ వేసారు కదా వార్డు మెంబర్గా, మీకు స్టూల్ గుర్తు వచ్చిందమ్మా. సో మీరు గెలిచిన తర్వాత ఏమేమి చేయదలుచుకున్నారు? మీ వార్డు ప్రజలకు ఎట్లా సహకారాలు అందిస్తారు? బాధలు వచ్చినా ముందు మేము ముందుంటాము. నేను చెప్పగలను. చెప్పండి. వెలిశాల గ్రామ పంచాయతీ 5వ వార్డు ఓటరి మహాశైవులకు విజ్ఞప్తి. నేను దొమ్మాటి విజయకుమారి భర్త శంకరయ్య వెలిశాల గ్రామ వ్యాప్తులము. నా భర్త మేనేజర్గా పదవి విరమణ పొందుతున్నారు. వెలిశాల గ్రామ పంచాయతీ 5వ వార్డు సభ్యురాలుగా సేవాభావాలతో ఎలాంటి లాభాపేక్షలు లేకుండా అభివృద్ధి చేయగలనని మీ ముందుకు వస్తున్నాను. నేను ఎన్నికైన తర్వాత కింద పేర్కొన్న 6 హామీలను కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నీటి వసతి కల్పించడం, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాను. అవసరమైన చోట వీధి దీపాలను వెలిగిస్తాను. ఇండ్ల నిర్మాణానికి కావలసిన ఇంటి పర్మిట్ ఇప్పించగలను. మా యొక్క హాస్పిటల్లో ఉచిత దంత వైద్య సేవలు చేయించగలను. మరియు తక్కువ ఫీజులతో వైద్యం కూడా చేయించి వాళ్ళకి ఏదైనా చేయగలను. నేను దొమ్మాటి శంకరయ్య. నేను మేనేజర్గా రిటైర్డ్ అయినా. స్టేట్ పోస్టు చేసి చాలా అపూర్వమైన అనుభవంతో రిటైర్డ్ అయినా. నేను ఇక్కడే లోకల్లో ఉంటున్నాము. 5వ వార్డు రిజర్వేషన్ అయిన కార్యక్రమంలో మా యొక్క మిసెస్ను 5వ వార్డు అభ్యర్థినిగా పోటీలో ఉంచినాను. మరి మేము విద్యావంతులము, మాకున్న అనుభవము, మాకున్న విద్యా అర్హతలను బట్టి మమ్మలను ఓటు వేసి గెలిపించినట్లయితే మేము ఈ యొక్క వార్డును చాలా అభివృద్ధి పథకాలను తీసుకుపోతామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మరి అదేవిధంగా మేము గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి నీటి వసతి కల్పించడానికి ప్రామిస్ చేస్తున్నాము. మరి అదేవిధంగా అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణాలు మంజూరు చేపించడంలో కృషి చేస్తాను. మరి అవసరం ఉన్న చోట వీధి దీపాలకు కూడా వార్డు మెంబర్ బాధ్యతగా వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి కూడా నేను కృషి చేస్తాను. అదేవిధంగా మాకున్న హాస్పిటల్లో మా వార్డు ప్రజలకు ఎవరికైనా దంత వైద్యం ఉన్న క్రమంలో వారికి దంత పరీక్షలు చేయించి కన్సెషన్ ఫీజులో వైద్యం కూడా చేపించడానికి మేము ముందుకొస్తున్నాం. మాకు అన్ని విధాల అర్హతలు ఉన్నాయి కాబట్టి మా యొక్క అనుభవాన్ని, మా యొక్క దీన్ని పరిగణలోకి తీసుకొని మీ అమూల్యమైన ఓటును వేసి మమ్మల్ని గెలిపించగలరని ప్రార్థిస్తున్నాం. టీడీ న్యూస్ కేఎన్ఆర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.